హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు మేము గులాబ్ జాములు చేసుకుంటున్నామండి. ఎలా చేసుకుంటామో చూడండి. మామూలు హాయ్ చెప్పింది. మేము మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకున్నామండి. అందుకే అది ఈరోజు చేస్తున్నాను. సాయంత్రం స్నాక్ ఐటెం ఏం లేదని ఈ స్వీట్ చేస్తున్నాను. నేను ఈ పిండిని 1 కప్పు కొలతతో తీసుకుంటున్నానండి. ఏ పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ అయినా వాటర్ అయినా తీసుకోవాలండి. అందుకే నేను ఈ కప్పు పెట్టుకున్నాను. ఈ కప్పు పిండి అయిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి పొడి పొడిగా చేసేసుకుందాము. నేను దానికి మిగడ పాలను తీసుకున్నానండి. పిండి కొంచెం కొంచెంగా పాలేస్తూ కలుపుకోవాలండి. ఈ మిగడ పాల వలన గులాబ్ జామున్లు చాలా టేస్ట్ ఉంటాయండి. అందుకే నేను మిగడ పాలు తీసుకున్నాను. ఆ పిండికి ఎంత పాలు సరిపోతాయో అంతే వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని నిదానంగా కలుపుకోవాలి, తొందరపడి కలపకండి. చూడండి, పిండి ఇలా అయిపోయిందండి. నేను 1 చెంచా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేయడం వలన గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఈ గులాబ్ జాములు. నేను ఎప్పుడు చేసిన ఈ గులాబ్ జాములు పర్ఫెక్ట్గానే వస్తాయండి. నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి కలిపేసి. నేను 1 కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి దానికి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. దానికి 2 కప్పుల షుగర్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు నేను ఈ వాటర్ పెట్టుకొని దీంట్లో షుగర్ వేసుకుంటాను. పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను గులాబ్ జాము రసం కోసము. నేను అందుకే ఈ వాటర్లో ఇప్పుడు షుగర్ వేసి పాకం పెట్టుకుంటాను. 2 కప్పులు వేసుకున్నానండి. 2 కప్పుల షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటాను. పిండి అలా నానబెట్టడం వలన గులాబ్ జాములు బాగా వస్తాయండి. నేను ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇలాచీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా, అందుకని ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకుంటానండి నేను. మామూలు గులాబ్ జాములు ఎప్పుడైతాయా, ఎప్పుడు తిందామా అని చూస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను కలిపి పెట్టిన పిండి ఎలా అయిందో చూడండి, ఎలా గుల్లలు గుల్లగా అయిందో. ఇలా గుల్లలుగా ఉండడం వలన గులాబ్ జాములు కూడా లోపల గుల్లలుగా ఉండి పిండి పిండిగా ఉండకుండా ముద్దలాగా ఉండకుండా చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు చేసిన గులాబ్ జాములు అయితే పర్ఫెక్ట్గానే వస్తాయండి. ఇప్పుడు నేను ఆ పిండిని విడివిడిగా బాల్స్ చేసి వేసుకుంటున్నానండి. ముందు పిండిని డివైడ్ చేస్తున్నాను. నాకు దాదాపు ఒక 20 అయినాయి అనుకుంటా అండి, నేను లెక్క పెట్టలేదు. కానీ ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. బాగా పెద్దవిగా కాకుండా బాగా చిన్నవిగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా అయిపోయినాయి గులాబ్ జాములు. ఇప్పుడు వీటిని చాలా సాఫ్ట్గా మళ్ళీ చేసుకోవాలండి. వీటిని బాగా సాఫ్ట్గా మళ్ళీ ఒకసారి అనుకోవాలండి. మామూలు కూడా గులాబ్ జాములు చేసిందండి. చూడండి, చిట్టి గులాబ్ జాములు 4 తీసుకుంది, అవి తనకేనట. చూడండి, ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ గులాబ్ జాములను ఫ్రై చేసుకుంటున్నానండి. గులాబ్ జాములు నూనెలో వేయగానే తిప్పకూడదండి.
కాసేపు ఉంచిన తర్వాత తిప్పాలండి. లేకుంటే గులాబ్ జాములు విడిపోతాయి. గిన్నెకి అంటుకుంటాయి కాబట్టి చూడండి ఇలా పైన కూడా నూనె వేసి గులాబ్ జాములు కదిలే వరకు ఉంచేసుకుంటే ఇగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇది మనము ఎలా కావాలనుకుంటే అలా ఫ్రై చేసుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి. ఇంకా కొంచెం డార్క్ కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా చేస్తాను. మరొక వాయి కూడా వేస్తున్నాను. గులాబ్ జాములు ఫ్రై చేస్తున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. గులాబ్ జాములు అయిపోయినాయి అని మా పిల్లలు డాన్స్ ఏస్తున్నారండి. మా 2 కోతులు. మామూలు గులాబ్ జాములు కూడా ఫ్రై చేసినానండి. లేకుంటే ఊరుకోదు. ఇప్పుడు సిరప్ ఇలా మరుగుతుందండి. మరిగే సిరప్‌లోనే మనం గులాబ్ జాములు వేసుకోవాలి. ఎందుకంటే ఆ జ్యూస్ అనేది లోపల వరకెళ్ళి గులాబ్ జాములు చాలా టేస్ట్‌గా లోపల గూడా పిండిలాగా ఉండకుండా మొత్తం జ్యూసీగా ఉంటుందండి. చూడండి ఎలా అయినాయో గులాబ్ జాములు. చూడండి ఫ్రెండ్స్, మా గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలు టేస్ట్ గూడా చేస్తుంది. ఎప్పుడెప్పుడు పెడతానా అని చూసింది. ఇప్పుడు తింటుందండి. బావున్నాయంట. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దామండి.